విభజించబడ్డ వీర క్షత్రియ సంఘాన్ని 2028 నాటికి పూర్తి స్థాయిలో ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి మన్ననలు పొందుతామని సంఘం నాయకులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేయబడ్డ సంఘం పేరుతో కర్నూలు నగర శివార్లోని రిజిస్ట్రేషన్ చేయబడ్డ సంఘం పేరుతో స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ VVS ఫంక్షన్ హాల్ నందు క్షత్రియ కార్తీక వనభోజన మహోత్సవాన్ని జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సతీష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులు మాధవ్ గంగాధర్, సెక్రటరీ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామచంద్రుడు, ఉపాధ్యక్షులు రంగం మురళి, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ నీట్ 2025లో రాణించి MBBS సీటు సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి. వాళ్ళ అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, ట్రెజరర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా వాళ్ళు ఒక వేదిక పైన కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది. అది నా అభిప్రాయం. హిందూ మతంలో చాలా కులాలు ఉన్నాయి. మన కేవలం తొగటైన క్షత్రియ కులంలోనే ఐక్యత లేకపోతే హిందూ మతంలో ఏ విధంగా ఐక్యత ఉంటుందనుకుంటాము? మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వేరే మతస్థులు మీకు తెలుసు, అటు క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ వాళ్ళ ఐక్యత ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మన హిందూ మతంలో మాత్రము చాలా క్యాస్టులు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. కేవలము ఒక కులంలోనే, తోటగా క్షత్రియ కులంలోనే ఒక జిల్లాలో రెండుగా విడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఐక్యత ఉంటుంది అనుకుంటాము? అది మీకే వదిలిపెట్టేస్తుంది. మీరే ఆలోచించండి. ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి తోటల క్షత్రియ సంఘం అధ్యక్షుల వారికి, తర్వాత గౌరవ అధ్యక్షులు సతీష్ గారికి, అధ్యక్షులు గంగాధర్ గారికి, తర్వాత ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారికి, తర్వాత కోశాధికారి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాయన కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను, కార్తీక మాసం యొక్క విశిష్టతను ఇవన్నీ కూడా చాలా బాగా వివరంగా చెప్పారు. చాలా బాగుంది. ఆయన ఉపన్యాసం చాలా బాగుంది. సో ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మీకందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ